నమస్తే. తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది కాసేపటి క్రితమే. గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. ఒక పక్కన పేపర్లు అమ్ముకున్నారు, మూల్యాంకంలో తప్పులు జరిగిపోయినాయి. కొంతమందిని లబ్ధి చేకూర్చేందుకు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేసింది. మరో పక్కన ఒకే సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువగా మెరిట్ సంబంధించినటువంటి లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఒక సెంటర్లో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు టాప్ 500లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఆ లిస్టులో ఉంటారు అన్నటువంటి దానిపైన మరి ఇప్పటికే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి దీన్ని పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తులు చేయడం జరిగింది. సో మెయిన్స్ రాసినటువంటి వాళ్ళ సంఖ్య, అలాగే లాస్ట్కి ఈ సంబంధించినటువంటి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య కొంత తేడాగా ఉంది అన్నటువంటి చాలా రకాలైనటువంటి అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే నేపథ్యంలో చాలా రోజుల కాంచి కోర్టులోనే ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంటే కాసేపటి క్రితమే హైకోర్టు సైతం కూడా చాలా కీలకమైనటువంటి అంశంలో కీలకమైనటువంటి తీర్పే వెలువడిస్తూ జనరల్ ర్యాంకింగ్ అంటే గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు చాలా సంచలనమైనటువంటి తీర్పే అనుకోవచ్చు. గతంలో ఈ గ్రూప్ పరీక్షలు రద్దు అయిపోయిన పేపర్ల లీక్ సంబంధించినటువంటి అంశంలో సైతం గత సర్కారు ఆ నిర్వాహకం నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడు మూల్యాంకంలో అంటే పేపర్ దిద్దడంలో మార్కులు ఒక పక్కన అవి తేడాగా కనిపిస్తున్నాయి. దాంట్లో తెలుగు మీడియాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు అసలు టాప్ 500లో వాళ్ళు ఒక్కరు కూడా చోటు లేదు. సో ఏ విధంగా ఇది సాధ్యం అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేసిండ్రు. కోర్టు సైతం కూడా దాన్నే నమ్మి గ్రూప్ 1 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తే గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు కూడా వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియ 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో అంటే ఒకవేళ సాధ్యం కాకపోతే మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే 8 నెలల్లో మళ్ళీ మీరు మూల్యాంకనం మళ్ళీ ఆ మార్కులు మళ్ళీ ఒకసారి చెక్ చేయరి. దాంట్లో ఒకవేళ కనుక 8 నెలల్లో కూడా మీకు సాధ్యం కాకపోతే మెయిన్స్ను మళ్ళీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షల రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు హైకోర్టు తాజాగా ఒక తీర్పును సైతం కూడా వెలువడించడం జరిగింది. మరి ఈ తీర్పు చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. చాలా మంది ఇప్పటికే వీటన్నిటి కూడా రద్దు చేయాలి, వీటన్నిటి కూడా ఈ మూల్యాంకనం మళ్ళీ చేయాలని చెప్పేసి కూడా గతంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపైన పదే మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు అశోక్ సారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నాడు. సో ఈ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం ఇది వాళ్ళు ఏ విధంగా హర్షిస్తా ఉన్నారా, సో ఏం జరిగింది అన్నటువంటి అంశాలు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ కాసేపటి క్రితమే కోర్టు కూడా మీరు దీన్ని చూసే ఉంటారు. తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు, సో జనరల్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి లిస్టును రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం, సో ఏ విధంగా చూస్తా ఉన్నారు సార్ దీన్ని? తీర్పుని హర్షిస్తా ఉన్నాం. ఏదైతే మీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ లో 50% వరకు న్యాయం చేసే విధంగా ఇవాళ హైకోర్టు జడ్జి గారు తీర్పు చెప్పారు. తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఓన్లీ పేపర్ వాల్యుయేషన్ ద్వారా అందరి అభ్యర్థులకు న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు జీవో నెంబర్ 29 అనే జీవోని తీసుకొచ్చి ప్రాథమిక స్థాయిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు సెలెక్ట్ కాకుండా అడ్డుకున్న ఒక జీవో ఉంది. దాని ద్వారా అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇక రెండో అంశం ఏంటంటే ఫిలిమ్స్ మొదటిసారి, రెండోసారి, మూడోసారి నిర్వహించారు. మొదటిసారి వాస్తవంగా ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు 70% మంది తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు. రెండోసారి పెట్టారు, మూడోసారి పెట్టారు. మూడోసారి పెట్టేసరికి అప్పటికి వాళ్ళల్లో ఒక నిరాసక్తత వైపు అడుగులు వేసే విధంగా ఎగ్జామ్ వీళ్ళు నిర్వహించారు. గందరగోళమైనటువంటి ఒక మెసేజ్ కూడా ప్రభుత్వంకి వెళ్ళి వచ్చింది. పైగా రెండోసారి అప్లై చేసుకున్న వాళ్ళకు పెరిగిన 63 పోస్టులకు ఎలిజిబుల్ ఉంటది కానీ మొత్తం పోస్టులకు ఎలిజిబుల్ ఉండదు. ఆ తప్పిదం కూడా అక్కడ జరిగింది. పైగా మన సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది రెండోసారి అప్లై చేసుకున్న వాళ్ళకే జరిగింది. మేము మొదటి నుంచి ఏం ఆరోపణ చేస్తున్నాం? ఒకటి, పేపర్ వాల్యుయేషన్ లో గందరగోళం జరిగింది. ఆ పేపర్ వాల్యుయేషన్ల వల్ల అసలైన అభ్యర్థులు రావడానికి అవకాశం లేదు.
తెలుగు మీడియంలో అందంగా రాసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యే విధంగా పేపర్ వాల్యుయేషన్ ఉంది. ఈ తప్పిదం జరిగింది. దాంతో పాటు క్రీమ్ పోస్టులన్నీ కూడా రాజకీయ నాయకులు కుమ్మక్కై అమ్ముకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశాము. ఆరోపణల ఫలితంగా నా పైన 3 కేసులు పెట్టింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అది ఛార్జ్ షీట్ కూడా రేపు ఎల్లుండి కావడానికి అవకాశం ఉంది. ₹1 కోటి పరువు నష్టం దావా కేసు చేశారు. అలాగే మళ్ళీ ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు. 3 కేసులు పెట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొదటి నుంచి మేము ఆరోపణలు చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడం కోసమే మెయిన్స్ ని తప్పిదారి పట్టించారు. ఎక్కడ కూడా ఉమెన్స్ అనే వాళ్ళు గ్రూప్ 2లో గానీ, గ్రూప్ 3లో గానీ, గ్రూప్ 4లో గానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏ పరీక్షలో కూడా 10% మంది కూడా ఉమెన్స్ లేదు. ఉమెన్స్ వాళ్ళ కోటా 33% ప్రకారం వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది. కానీ టాప్ 100 లో 40% మంది ఉమెన్ సెలెక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ లో గానీ, యూపీపీఎస్ లో గానీ సెలెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయంటే లేవు. అంటే ఇక్కడ రైటింగ్స్ మాత్రమే అందంగా రాష్ట్ర వాళ్ళకి ఇచ్చారు. రెండోది బీసీ ఎస్టీ వర్గాలు కేవలం వాళ్ళ రిజర్వేషన్లు సెలెక్ట్ అయ్యే విధంగా 40% మంది ఓసీ అభ్యర్థులు రిజల్ట్ లో కనబడతా ఉన్నారు. అంటే కంప్లీట్ గా ఈ వాల్యుయేషన్ సరిగా జరగకపోవడం ఇవన్నీ గందరగోళాలు జరిగినాయి. బట్ ఇక్కడ పేపర్ యొక్క తీర్పు రావడం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిజంగా తప్పు చేసింది అది ప్రూవ్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మళ్ళీ రీవాల్యుయేషన్ జరిగినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. సార్ ఒక్క మాట, అంటే రివాల్యుయేషన్ అంటే సో ముఖ్యంగా దీని గురించే కోర్టు సైతం కూడా రివాల్యుయేషన్ మళ్ళీ చేయాలని చెప్పేసి సో రివాల్యుయేషన్ లో ఏ విధమైనటువంటి తప్పులు చేయొచ్చు? రీవాల్యుయేషన్ కనుక నిబంధనలు ఒప్పుకోకపోతే, ఈ మీరు కరెక్ట్ గా రీవాల్యుయేషన్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం వస్తున్న ఒక మాట కూడా జడ్జి గారు ఉపయోగించారు. అంటే వాస్తవంగా ఆ కోర్టు యొక్క తీర్పు యొక్క ప్రతులు కంప్లీట్ గా బయటకు వచ్చి లైన్ టు లైన్ చదివితే గానీ జడ్జి గారి యొక్క అభిప్రాయం ఏం చెప్పారు అనేది బయట రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మాకేమంటున్నాం అంటే వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు అనేది జడ్జి గారు ప్రాథమికంగా నిర్ధారించిన అంశం. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ జరగలేదు కాబట్టి మేమేమంటున్నాం అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ పేపర్ వాల్యుయేషన్ జరగాల. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక గూడు పుటాన్ లాగా మారింది. వాళ్ళు కనీసం ఒక గ్రూప్ 2 పేపర్లు కానీ, గ్రూప్ 3 పేపర్లు కానీ, గ్రూప్ 4 పేపర్లే కానీ తప్పుడు క్వశ్చన్లతో ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ పెడితే దాంట్లో 25-30 క్వశ్చన్లు తప్పు ఉంటాయి. జువాలజీ ఎగ్జామ్ పెడితే కనీసం పేపర్ తెలుగు మీడియంలో కన్వర్జేషన్ గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ఎంత దరిద్రంగా తయారైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా లేదా, అవుట్ సోర్సింగ్ ఉంటారు, కాంట్రాక్ట్ ఉంటారు, ఉద్యోగాలు అమ్ముకుంటారు, న్యూజిలాండ్ పేపర్ అమ్మిస్తారు, ఇవన్నీ గందరగోళాలు జరిగినాయి. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మాకు నమ్మకం లేదు. అంటే న్యూజిలాండ్ పేపర్ అమ్మింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆరోపణలు చేసే వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక ఏం మార్చారు? ఒక సభ్యులని ఒక చైర్మన్ ని మార్చేది తప్ప ఒక ఎంప్లాయీ కూడా మారలేదు కదా. మరి ఒక ఎంప్లాయీ కూడా మారినప్పుడు న్యూజిలాండ్ పేపర్ అమ్మింది పోయినసారి సభ్యులు చైర్మన్ కాదు కదా, అందులో ఉన్నటువంటి వ్యక్తులు అమ్మిరు కదా. అలాంటి వ్యక్తులను మీరు పక్కన పెట్టకుండా మేము ప్రక్షాళన చేసినాం, ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా పెట్టినాం, పేపర్ వాల్యూ సరిగ్గా నిర్వహించడం అంటే మేమెట్లా నమ్మాలా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రస్తుతం ఉన్నటువంటి టోటల్ వ్యవస్థను మొత్తం రద్దు చేసి కొత్తగా మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ మళ్ళీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చెప్తున్నా. కాబట్టి గ్రూప్ 1 అనే అంశం కంప్లీట్ గా యూపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించాలి తప్ప వీళ్ళు చేస్తే న్యాయం చేయడానికి అవకాశం లేదు. జివో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారు. రెండోసారి మళ్ళీ రీనోటిఫికేషన్ ద్వారా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. 63 పోస్టులకి వాళ్ళు అక్కడ అన్యాయం చేశారు. అడుగున అన్యాయం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రాథమిక దశ నుంచి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. అంటే ఇప్పటికే ఈ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి సార్? అంటే మొత్తమే సరే కొన్ని పేపర్లు ఏమైనా అమ్ముకోవచ్చు, మూల్యాంకనం కొంత తప్పులు చేయొచ్చు, కానీ సో కొంత జెన్యున్ గా ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఇబ్బంది కదా. అన్యాయం జరిగినట్టే కదా. 100 మందిలో ఒకరికి అన్యాయం జరిగినట్టే. కాబట్టి 563లో నిజంగా నిజాయితీ కలిగినట్టు పర్ఫెక్ట్ రాష్ట్రంలో 100 మంది ఉంటే ఉండొచ్చు. మరి ఇక్కడ ఆ 100 మందికి ఇక్కడ అన్యాయం జరిగినట్టే కదా. ఇక్కడ 500 మందికి అన్యాయం, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగినట్టే కదా. సరి అయిన అభ్యర్థులకు 11 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 వస్తే దేశ చరిత్రలోనే 563 పోస్టులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ చరిత్రలో కూడా 563 పోస్టులు ఇప్పుడు రాలా, రేపు ఫ్యూచర్ లో కూడా రావు. ఇవాళ 28 రాష్ట్రాలంటే 28 రాష్ట్రాలు 563 పోస్టులు పడడం ఎక్కడ కూడా గ్రూప్ 1 స్థాయిలో జరగదు. అంత పెద్ద పోస్టులు వస్తే వీళ్ళు అక్రమంగా చేసి ఒక సెంటర్లకి వెళ్ళి 74 మందిని సెలెక్ట్ చేసి ఆ రైటింగ్ అందంగా రాష్ట్ర వాళ్ళని సెలెక్ట్ చేసి అడుగున ఉల్లంఘన పాల్పడితే నిజమైన అభ్యర్థికి న్యాయం ఎప్పుడు జరగాల?
13 ఏళ్ల పాటు ఎదురు చేసి ఎగ్జామ్ రా సీరియస్ చదివి అన్ని చేస్తే అసలు తెలుగు మీడియం వాడు అసలు అక్కడే అసలు పనికిరాడన్నట్టుగా మీరు ఆ తీర్పు సారా పనికిరానట్టుగా కేవలం 9.95% ఎట్లా సెలెక్ట్ అవుతారు? అట్లంటే మరి నిజంగా దమ్ము లేకపోతే ఫిలిమ్స్ లో 40% మంది ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు? మీరు మొదటి ఫిలిమ్స్ కనుక చూసుకుంటే 70% మంది తెలుగు మీడియం అభ్యర్థులే ఉన్నారు. అంటే నిజంగా టాలెంట్ లేకపోతే మరి అంత టాలెంట్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గ్రూప్ 2 స్థాయిలో సెలెక్ట్ కావాలి కదా, గ్రూప్ 3 స్థాయిలో సెలెక్ట్ కావాలి కదా, గ్రూప్ 4 స్థాయిలో సెలెక్ట్ కావడం కదా. ఒక గ్రూప్ 1 లోనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు పక్కన పడేశారు? అంటే గ్రూప్ 1 అనే గ్రీన్ పోస్ట్ లో సరి అయిన పేపర్ వాల్యుయేషన్ జరగలేదు. జేఎల్ స్థాయి వ్యక్తుల చేత పేపర్ వాల్యుయేషన్ చేశారు. వాళ్ళంతా తెలుగు మీడియం అభ్యర్థులే. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దారు కాబట్టి అర్థం కాక పేపర్ అందంగా నీట్ గా రాష్ట్ర వాళ్ళకి ఇవన్నీ కూడా ఎట్లా అంటే చూచిరాత పరీక్షల్లాగా, అకాడమీ పరీక్షల్లాగా, 10th క్లాస్ పరీక్షల్లాగా నిర్వహించారు తప్ప ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ లో ఈ పేపర్ వాల్యుయేషన్ జరగలేదు. అది స్పష్టంగా 3 నెలల పాటు జరిగిన వాదనలలో జడ్జి గారు దాన్ని గ్రహించారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అన్నా చేయండి. ఒకవేళ అట్లా నిబంధనలు ఒప్పుకోకపోతే అది మీ వల్ల కాకపోతే రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి తీర్పు యొక్క సారాంశం. మేమేమంటున్నామంటే కొత్త జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఫిలిమ్స్ స్థాయిలోనే మీరు అడ్డుకున్నారు కాబట్టి ఆ జీవోని మార్చి కంప్లీట్ గా రీఫ్రెష్ గా మళ్ళీ ఆ పాత జీవోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించి మొత్తం 563 పోస్టులకు కాకుండా తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి కేవలం 63 పోస్టులకి ఎలిజిబుల్ ఇచ్చే విధంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ మాత్రమే రీవాల్యుయేషన్ మాత్రమే చేస్తే మాత్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో చేయాలి తప్ప ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఆధ్వర్యంలో చేస్తే మళ్ళీ అక్రమాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. మళ్ళీ కోర్టులను కూడా పక్కదారి పట్టిస్తారు. ఆ కోర్టు ఫీజులు కూడా నిరుద్యోగులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ పైసేసి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం అనేది కష్టమవుతుంది. మళ్ళీ వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా డివిజన్ పెట్టి పోయే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ వాదనలు జరుగుతాయి. మొత్తం మీద గ్రూప్ 1 అనే దాన్ని సరైన అభ్యర్థులు సెలెక్ట్ కాకుండా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వనాశం చేసింది. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేసి పేపర్లు అమ్ముకున్నారంటే వాళ్ళు పేపర్లు అమ్మారు, వీళ్ళు ఉద్యోగాలు అమ్మారు. పేపర్లు అమ్మితే వీళ్ళ ఉద్యోగాలే అమ్ముకున్న ఒక సందర్భం కనబడుతుంది. ఇవాళ 20 నెలలు అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు గగ్గోలు పెడుతుంది. ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి నిరసనగానే రేపు సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ నిరుద్యోగులమంతా ఆమరణ నిరాహార దీక్ష వైపు కూడా వెళుతున్నాం. నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే అశోక్ సార్ మిగతా సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా ఫైట్ చేసిండ్రు. సో 13 ఏళ్ల తర్వాత గ్రూప్స్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తే గతంలోనేమో పేపర్లు అమ్ముకుంటే ఇప్పుడేమో సర్కారేమో ఉద్యోగాలు అమ్ముకున్నదని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కేవలం మూల్యాంకనం అంటే రివాల్యుయేషన్ చేయడంతో పాటు మొదటి నుంచి కూడా మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలన్నటువంటి డిమాండ్ సైతం కూడా ప్రధానంగా వినపడతా ఉంది. ఒక పక్కనేమో కోర్టు సైతం 8 నెలల్లో మళ్ళీ రివాల్యుయేషన్ చేసి దాని తర్వాత రివాల్యుయేషన్ చేయడానికి సాధ్యం కాకపోయినట్లయితే మీరు కొంత వెనుకంజ వేసినట్లయితే మళ్ళీ పరీక్షలు పెట్టాలని మెయిన్స్ పరీక్షలు కూడా రద్దు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా న్యాయస్థానం అయితే వ్యాఖ్యానించింది. ఒక పక్కన చాలా మంది దీంట్లో 563 మంది ఎవరైతే అభ్యర్థులు మెయిన్స్ రాసి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడమే కేవలం మిగిలిపోయింది. ఇక ఈ సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలకు రేపటి నుంచి వెళ్ళేటోళ్ళు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు గ్రూప్ 1 ఉద్యోగాలు వాళ్ళందరి. సో దాంట్లో కూడా అందరూ ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. దాంట్లో కూడా జెన్యూన్ పర్సన్స్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు. నేను వాళ్ళతో పాటు మాట్లాడిన వాళ్ళతో పాటు నేను ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఎవరైతే ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించినటువంటి 563 మంది వాళ్ళు సైతం కోర్టుకు వెళ్ళిండ్రు. సో వీళ్ళని సవాల్ చేస్తూ కొంతమంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు దీంట్లో ఎవరైతే అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించిండ్రో సో ఆ సంబంధించినటువంటి కేసును సవాల్ చేస్తూ గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు వాళ్ళు సైతం కూడా వెళ్ళి కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రు, దయచేసి మా ఉద్యోగాలను అడ్డుకోకండి అని చెప్పేసి. సో అది వాళ్ళు గతంలో కూడా మాట్లాడినటువంటిది కూడా ఏదైతే వాళ్ళతో గతంలో నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. ఇదే మనం గతంలో మాట్లాడినటువంటిది. సో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా.
వీళ్ళంతా ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులతో నేను గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. మేము ఉద్యోగాలు జెన్యూన్గా సాధించినాం, సో పేపర్లో మేము కొనేంత స్తోమత మాకెందుకు ఉంటుంది, మేము ఆ విధంగా చేసేందుకు మా దగ్గర డబ్బులు ఎక్కడి అని చెప్పేసి గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. నమస్తే. ఇటు టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడం జరిగింది. కోర్టు బాట కూడా పట్టడం జరిగింది. కానీ ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా అందరూ స్టేక్ హోల్డర్స్ కి మా వినతి ఏంటంటే, మేమందరం మెరిట్ తో మాత్రమే వచ్చాము. మేమందరం కూడా ఈ తెలంగాణ బిడ్డలమే. ఇదే తెలంగాణలో, అదే అశోక్ నగర్ లో అవే మాక్ టెస్ట్లు, అవే స్టడీ హాల్లు, అవే ఎగ్జామ్లు రాసి వచ్చిన వాళ్ళమే. మేము ఎక్కడి నుండి ఊడిపడలేదు. దయచేసి అందరు స్టేక్ హోల్డర్స్ కి మా ఒకటే విన్నపం, మా అపాయింట్మెంట్స్ ని తొందరగా మాకు ఇస్తారని మేము కోరుతున్నాము. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఒక పక్కన కొంతమంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇరిగేషన్ చేస్తా ఉన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా దీంట్లో ఒకటే సెంటర్ లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. అవకతవకలకు పాల్పడినటువంటి అవకాశాలు ఉన్నాయంటే కోర్టును ఆశ్రయించినటువంటి మీతోటి మిత్రులే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్టులో ఉన్నాయండి. ఇప్పుడు కోర్టులో ఉన్న విషయాలు నేను ఏది మాట్లాడినా బాధ్యత లేకుండా మాట్లాడినట్టు అవుతుంది, కోర్టుని కూడా కించపరిచినట్టు అవుతుంది. అదేది మేము చేయాలనుకోవట్లేదు. సబ్జుడీస్ ఉన్న మ్యాటర్స్ గురించి మేము మాట్లాడాలనుకోవట్లేదు. దాని గురించి మమ్మల్ని క్షమించండి. సో ఒక పక్కన ఇప్పటికీ ఉద్యోగాలు సాధించినటువంటి సంతోషం అయితే మీ మొక్కలో కనబడినటువంటి పరిస్థితి. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు ఒక స్టోరీ ఉందండి. మీరు అడిగితే నాకు చెప్పాలని ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా ఒక స్టోరీ ఉంటుంది, రాని వాళ్ళకు కూడా. ఇక్కడ అందరం కష్టపడి కూడా వచ్చిన వాళ్ళమే. కానీ ఏం చేస్తామండి, 563 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎంతమంది మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ అనేది 563 మాత్రమే అకామిడేట్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళకు కూడా రావాలనే మా కోరిక కూడా. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, గ్రూప్ 1 ఆగిపోతే గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 3 భర్తీ చేస్తారు. గ్రూప్ 2 మధ్యతరగతి పేద ఉన్నాము. సో మాట్లాడారు. నేను ఇంకొకటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, నాట్ ఓన్లీ మా పర్స్పెక్టివ్, దీనివల్ల సొసైటీ కూడా చాలా నష్టపోతుంది. ఇంతమంది ఆఫీసర్స్, ఇంతమంది మేము సర్వీస్ చేయడానికి వచ్చాం, కానీ మీరు మా సర్వీసెస్ వాడుకోవట్లేరు. మాది ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ సర్వీస్ అంతా పోతుంది. మేము కూడా వచ్చింది సొసైటీకి సర్వ్ చేద్దామని, మీరు అది ఎన్కాష్ చేసుకోవట్లేరు, మీరు కూడా నష్టపోతున్నారు అని చెప్పడానికి ఈరోజు ఇంతమంది వచ్చాము. అండ్ మోర్ ఓవర్ మీరు టీజీపీఎస్సీ అంటుంది ఏదైతే ఉందో, టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్. సో వీళ్ళంతా కూడా ఒక పక్కన గతంలో వీళ్ళంతా కూడా మనం మాట్లాడినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళతోటి గతంలో నేను మాట్లాడినటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. సో మేము ఉద్యోగాలు సాధించడం, మేము జెన్యూన్గా సాధించడం అని చెప్పేసి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ప్రెస్ క్లబ్లో గతంలో మీటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తులు 563 పోస్టులు సాధించారు. సో వీళ్ళకి అందరికీ కూడా మళ్ళీ రివాల్యుయేషన్, ఎవరైతే దీనిలో ఉత్తీర్ణత సాధించడంలో మెయిన్స్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పేపర్ రివాల్యుయేషన్ చేయాలి. చేయకపోయినట్లయితే మొత్తం పరీక్షలను రద్దు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కోర్టు చెప్పడం. సో ఒక రకంగా కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొంతమంది ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. రానున్నటువంటి రోజులలో మళ్ళీ రివాల్యుయేషన్ చేసి మళ్ళీ వీళ్ళే ఉత్తీర్ణత సాధిస్తారో, లేకపోతే మళ్ళీ కొత్తగా దీనిలో జరిగిన తప్పులు అని చెప్పేసి ఏమైనా టీజీపీఎస్సీ ఏమైనా గ్రహిస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.